గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మ గురుగారు, చాలా మంది ఈ రోజుల్లో వైదిక వాస్తు వల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అసలు వాస్తుకి వైదిక వాస్తుకి తేడా ఏంటి? అసలు వైదిక వాస్తు అంటే ఏంటి? మీరు కూడా వైదిక వాస్తు చూస్తా అని చెప్పేసి ఇంతకుముందు చెప్పారు, ఒకసారి వివరించండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వాస్తు అంటే ఎక్కడైతే మనం నివసిస్తున్నామో అది ఒక డైరెక్షన్ ప్రకారంగా చూసుకొని అక్కడ నివసించాలి మనం. ఓకే. ఇప్పుడు అది మనం ఏంటంటే ఈ వాస్తును రెండు రకాలు చూస్తున్నాం. ఒకటి సైంటిఫిక్ వాస్తు, ఒకటి వైదిక వాస్తు. మామూలుగా ఒక నేమ్తో ఇప్పుడు మనం ఏంటంటే వాస్తు ఉన్నది అనే విషయం వాస్తవం. ఆ వాస్తవాన్ని మనం ప్రాక్టికల్ విషయంకి వచ్చేసరికి మనం సైంటిఫిక్ ప్రూవ్ చేస్తున్నాం ప్రతిదీ. ఎగ్జాంపుల్ ఏంటంటే మనము రాశి ప్రకారంగా ఈ నామనక్షత్ర ప్రకారంగా ఈ రాశి వాళ్ళకి ఈ అక్షరాల వాళ్ళకి ఈ పేరు ఈ యొక్క ఫేసింగ్ పనికి వస్తుంది, ఈస్ట్ ఫేసింగ్ పనికి వస్తుంది, లేకపోతే నార్త్ పనికి వస్తుంది, వెస్ట్ పనికి వస్తుంది చెప్తున్నాం. అదే మనం ఏంటంటే అదే ప్రూవ్ చేస్తున్నాం ఇక్కడ. అంటే వాళ్ళ యొక్క సెలైవా తీసుకొని లాలాజలం తీసుకొని ఈ యొక్క సైంటిఫిక్ ఆర్ఆర్ స్కానర్లు పెట్టేసేసి వాళ్ళకి ఏ ఫేసింగ్ సెట్ అవుతుంది అనేటటువంటి చెప్పేది మనము మామూలుగా పేర్ల ప్రకారం చూసింది దీనికి మ్యాచ్ అవుతుంది. అంటే వైదిక వాస్తుని సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి మనం వైదిక వాస్తులో అలా పేరుని బట్టి ఆ ఎంట్రన్స్ వీళ్ళకి సూటబుల్లా కాదా అని దీంట్లో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. దీంట్లో ఎంట్రన్స్ల విషయం వచ్చేసరికి మనకి 32 ఎంట్రన్సెస్ ఉంటాయి టోటల్. అదే ఒక్కొక్క డైరెక్షన్ బట్టి ఈ ఎంట్రన్స్ మంచిది అని చెప్పి రూల్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారం ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకుంటారో అప్పుడు వాళ్ళకి ఆ ఇల్లు సక్సెస్, అంటే వాళ్ళకి ఆ ద్వారం అనుకూలిస్తుంది అన్నమాట. 32 ఎంట్రన్స్ అంటే ఇప్పుడు ఈస్ట్ ఫేస్, నార్త్ ఫేస్ అట్లా మొత్తము ఆ యొక్క ప్లేస్ కి ఒక ప్లేస్ మనము తీసుకున్నామంటే 32 ద్వారాలు ఉంటాయి, దాని 32 పదాలు ఉంటాయి. ఆ పదాలలో ఏంటంటే మనం ఏ పాదంలో మనము ఎంట్రన్స్ పెట్టుకోవాలి అని ఒక నియమం ఉంటుంది. వాళ్ళ నేమ్ ని బట్టి తర్వాత ఆ దిక్కుని బట్టి కూడా వాళ్ళ నేమ్ ని బట్టి కూడా వర్తిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క 32 ఎంట్రన్స్లే కాకుండా మనకి వైదిక వాస్తు ప్రకారంగా చాలా గ్రంథాలు తెలియజేశాయి. ఏంటంటే ఇప్పుడు మయమతం అనే ఒక గ్రంథం ఉంటుంది, తర్వాత విశ్వకర్మ ప్రకాశం ఒక గ్రంథం ఉంటుంది, సమరాంగణ సూత్రధార అనే ఒక గ్రంథం ఉంటుంది. ఇలాంటి గ్రంథాలను ఆధారం చేసుకుని పూర్వులు ఈ యొక్క విషయాలన్నీ కూడా దాంట్లో క్షుణ్ణంగా పొందుపరిచారు. అంటే ఏది ఎలా వాస్తు అంటే ఏంటి, ఎలా మనం నిర్మించుకోవాలి గృహాన్ని, ఏ దేవతల యొక్క ఎనర్జీ వల్ల ఏమేమి జరగబోతుంది అనేటటువంటిది క్షుణ్ణంగా వాళ్ళు దాంట్లో తెలియజేస్తారు. అలాగా మనకేంటంటే వైదిక వాస్తు ప్రకారంగా మనకి బ్రహ్మ అనేటటువంటి స్థానము మన గర్భంలో ఉంటుంది. గర్భస్థానం అంటే సెంటర్ పాయింట్ బ్రహ్మ ఉంటారు. ఆ బ్రహ్మ స్థానం నుంచి ఏంటంటే మళ్ళీ మనకి మర్మస్థానాలను ఉంటాయి వాస్తు ప్రకారంగా. ఈ మర్మస్థానాలు డిస్టర్బ్ అయితే ఈ మర్మస్థానాలు ఎలాంటివి అంటే మన శరీరంలో నాడులు ఎలా ఉన్నాయో గృహానికి ఆ మర్మస్థానాలు అలాంటివి అనమాట. సెన్సిటివ్ పాయింట్స్, సూక్ష్మ శక్తి కేంద్రాలు అంటారు వాటిని. అంటే ఆ కేంద్రాలలో కూడా ఆ బ్రహ్మస్థానం నుంచి ఆ మర్మస్థానానికి ఏదైనా కన్స్ట్రక్షన్ లో డిస్టర్బ్ అయినప్పుడు వీళ్ళకు కొన్ని డిస్టర్బెన్స్ జరుగుతాయి. కాబట్టి ఆ మర్మస్థానాలు చూసుకుంటాం. తర్వాత దీంట్లో ఏంటంటే మనకి వైదిక వాస్తులో 45 దేవతాస్ అని ఉంటారు. ఆ 45 దేవతాసులు ఇప్పుడు బ్రహ్మ, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, ఆపు, అపవస్స, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ, రుద్ర, రుద్రజయ ఇట్లా దేవతలు ఉంటారు. ఈ 45 దేవతాస్ కూడా ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఎనర్జీ ఇస్తుంది. ఆ దేవత ఎనర్జీ మనకి అక్కడ ఆ గృహంలో ప్రాపర్ గా ఆ దేవతా స్థానంలో ఏం రావాలి కన్స్ట్రక్షన్ లో అది నిర్మించుకుంటే సమస్య ఉండదు. ఒక దేవత ఎనర్జీ చోట ఇంకొక ఏదో నిర్మించరా అన్నటువంటి నిర్మిస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టడీ రూమ్ ఉంది పిల్లలకి, లేకపోతే బాత్రూమ్ ఉంది, ఏది ఎక్కడ ఉండాలి, బాత్రూమ్ ఏ దేవత స్థానంలో ఉంటే మంచిది, లేకపోతే బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంది, ఏ దేవత స్థానం మీద ఉంటే కట్టుకుంటే మంచిది. దాన్ని డిగ్రీస్ ని బేస్ చేసుకుని ఆ స్థానాలను ఐడెంటిఫై చేయాలి ప్లాన్ వేసుకొని. అప్పుడు ఆ యొక్క దేవతా స్థానంలో ఏది ఎక్కడ రావాలని అక్కడ వస్తే అది వైదిక వాస్తు ప్రకారంగా 100% కరెక్ట్. ఇన్ కేసు రాలేదనుకోండి అప్పుడు వాళ్ళకి సమస్యలు ప్రారంభం అవుతాయి. ఇల్లు మాత్రం చూడడానికి చాలా అందంగా ఉంటుంది, అద్దాల మేడ ఉంటాయి, చూడడానికి అద్భుతంగా లోపల వెళ్తే స్వర్గంలాగా కనిపిస్తుంది. కానీ అక్కడ మాత్రం సమస్యలు ఉంటాయి. దానికి కారణం ఏంటంటే వైదిక వాస్తు లోపము, ఎనర్జీస్ లోపం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే వైదిక వాస్తులో కూడా ఈ బ్రహ్మస్థానం బాగుందా లేదా, మర్మస్థానాలు బాగున్నాయా లేవా, లేకపోతే 45 దేవతా స్థానాలు బాగున్నాయా లేవా, ఏదేది ఎక్కడ నిర్మాణం జరిగింది అనేటటువంటి ప్లాన్ చూసి కన్స్ట్రక్షన్ డిస్టర్బ్ చేయకుండా మనం కొన్ని యంత్రాలు వాళ్ళకి ఇచ్చి ఏ స్థానంలో ఏది రావాలో అది రాకపోతే ఎక్కడ డిస్టర్బ్ జరుగుతుంది అనేటువంటి ఐడెంటిఫై చేసి దానికి సంబంధించినటువంటి ప్రాపర్ గా యంత్రం ఇస్తాం.
ఇప్పుడు మనకి కాలుకి పుండైందని చెప్తే మనం తీసేయం కాలు తీసేయం కదా. ఉమ్, అలాగే మనకు అక్కడ దోషం ఏర్పడ్డది, కన్స్ట్రక్షన్ ఏదో లోపం జరిగింది ఉమ్, అన్నప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం, ఉమ్. మనం ఎలాగైతే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ వేసుకుని దాన్ని నయం చేసుకుంటున్నామో మెల్లిమెల్లిగా క్యూర్ చేస్తాము. దీన్ని కూడా అదే రకంగా మనం దానికి ఎనర్జీ ఇచ్చి అక్కడ ఉన్నట్టు దోషాన్ని పరిహారం చేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అవును. కాబట్టి వైదిక వాస్తులు ఇవన్నీ మనం చెక్ చేసి వాళ్ళకి క్షుణ్ణంగా చెప్పి మీకు ఈ సమస్యలు, ఈ నిర్మాణం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి, ఉమ్, దీనికి ఇక్కడ యంత్ర స్థాపన చేయడం వల్ల మీకు పూర్తిగా అది కూడా దోషం పోతుంది, దోషరహితం అవుతుంది, ఉమ్. దానివల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుందని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే, దీన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తారు. సైంటిఫిక్ గా కూడా మనం ప్రూవ్ చేసుకోవచ్చు, ఆరా స్కాన్ తో చెక్ చేసుకోవచ్చు. తర్వాత మన ప్లాన్ ప్రకారం కూడా ఏ దేవతలు ఎక్కడ ఉండో డైరెక్షన్ బట్టి ఆ దేవత స్థానంలో అది లోపం జరగడం వల్ల ఇది పెట్టామని చెప్పి వాళ్ళకు ప్రాక్టికల్ కూడా చెక్ చేసి చూపించవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కొంతమందికి దాన్ని తీసేసే అవకాశం లేకపోతే. అవునవును. ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ ఎక్కడ ఏమి డిస్టర్బ్ చేయము, ఏది చేయకుండా ప్రాపర్ గా వాళ్ళకున్న సమస్యలు మనమే చెప్తాం వాళ్ళ ఇంటికి వెళ్ళి. మీరే దానికి ప్లాన్ ఇచ్చేసి అంటే గురుగారు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ యంత్రం అనేది వర్కౌట్ అవుతుంది అంటారా? 100% అవుతుంది. మరి రీకన్స్ట్రక్ట్ మీకు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్ ఎట్లా పనిచేస్తుందో ఇది కూడా అంతే పనిచేస్తుంది. ఇప్పుడు నీకు మైగ్రేన్ ఏదో తలనొప్పి వస్తుంది అంటే రిలీఫ్ వస్తుందా లేదా టాబ్లెట్ వేసుకుంటే? రిలీఫ్ ఎంత? ఇప్పుడు షుగర్ ఉన్న వాడికి షుగర్ టాబ్లెట్ వేసుకుంటాడు, కంట్రోల్ ఉంటుందా లేదా? అలాగే నీకు వాస్తు దోషం అక్కడ ఏర్పడ్డది అన్నప్పుడు మేము యంత్రం ఇచ్చినప్పుడు ఆ యంత్రంలో ఆ శక్తి ఉంటుంది. అక్కడ నీకు టాబ్లెట్ లో ఎట్లా శక్తి నీకు షుగర్ కంట్రోల్ చేస్తుందో అది కూడా అట్లా కంట్రోల్ చేస్తుంది. అది శాశ్వతంగా పెడతాం కాబట్టి అది ఎప్పుడు కూడా బ్యాలెన్సే ఉంటుంది. నీకు టాబ్లెట్ వేసుకోక షుగర్ ఎట్లా పెరుగుతుందో ఇది కూడా అంతే. అది యంత్రం తీసేసినప్పుడు మళ్ళీ మీ కారకు పని చేయదు, డిస్టర్బెన్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి మేము ఏదైతే ఏ స్థానంలో అయితే యంత్రం పెట్టాలని చెప్పి పెడుతున్నామో, ఓన్ హౌస్ అయిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు టైల్స్ కట్ చేసి ఫ్లోర్ లోనే పెడతాం. రెంట్ హౌస్ వాళ్ళు ఏంటి గురుగారు అని చాలా మందికి డౌట్ వస్తుంది. మేము రెంట్ హౌస్ కదా మాకెందుకు వాస్తు, మేము శాశ్వతంగా ఉండమంటారు. వాళ్ళు ఆ ఇంట్లో 6 months కానీ 1 year కానీ ఉంటే అక్కడ వాస్తు ప్రభావం వీళ్ళ మీద పడుతుంది. ఆటోమేటిక్ ఉన్న రోజులు హెల్త్ మీద పడుతుంది, జనరల్ ప్రాబ్లమ్స్ పడుతుంది. అందుకే కొంతమంది చెప్తుంటారు ఏంటంటే ఆ ఇంట్లో ఉన్నప్పుడు మాకు చాలా బాగుండేది, ఇంట్లోకి వచ్చిన తర్వాత మాకు చాలా డిస్టర్బ్ స్టార్ట్ అయింది, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వస్తున్నాయి, లేకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పుకుంటూ ఉంటారు. దానికి కారణాలు ఏంటంటే అక్కడ ఆ టైప్ ఆఫ్ ఎనర్జీస్ నెగిటివ్ లేవు కాబట్టి అవి సపోర్ట్ చేస్తాయి. గ్రహాలు కూడా ఆ సపోర్ట్ చేస్తే అలాగా మంచి జరుగుతుంది. ఇప్పుడు దీని అంతటికి మీరే ప్లాన్ ఇస్తారు, మొత్తం టోటల్ గా చెక్ చేసి వైదిక వాస్తు ప్రకారంగా, సైంటిఫిక్ వాస్తు ప్రకారంగా ప్రతిదీ చెక్ చేసి క్షుణ్ణంగా పరిశీలించి ఏమి చేయాలి, వాళ్ళకు ఏది ఇవ్వాలి, ఏ పరిహారం ఇవ్వాలి, ఆ పరిహారం ఇవ్వడం వల్ల వాళ్ళకు రిలీఫ్ వస్తుందా లేదా అనేటువంటిది ప్రతిదీ బిఫోర్ ఆఫ్టర్ చెక్ చేసి చూపిస్తాం. తర్వాత ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం వాళ్ళది. మీకు చేసిన తర్వాత మీకు ఎలా ఉంది, ఒక 3 నెలలకు 6 నెలలకు ఏదైనా మార్పు జరిగిందా, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్పు జరిగిందా, లేకపోతే జనరల్ ప్రాబ్లమ్ మీ సమస్యలు ఏమైనా పోయాయా అనేటువంటి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళతో. తప్పకుండా గురుగారు, నాకు దీని మీద అసలు చాలా డౌట్స్ ఉండేవి, మీరు అసలు ఏం లేకుండా క్లియర్ చేశారు. మీకు ధన్యవాదాలు.